చేతుల ఆకాశమే పెట్టి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. నిండి హృదయాలతో దేవుని స్తుతిద్దాం. ఆయన చేసిన మేలను తలుచుకుంటాం, ఆయన చూపులను కృపలను తలుచుకుంటూ ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా నిజమైన తండ్రి, మన పరమ తండ్రిగా ఈరోజు వరకు ఆయన ప్రేమ చూపించి ఆయన కుమారుడైన యేసు ప్రభు వారిని మన కొరకు ఈ లోకానికి తీసుకొని వచ్చిన మన ప్రభువుని ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తున్నామయ్యా. ప్రభా నీకోసమే ప్రభా మేము పరితపిస్తున్నామయ్యా. ప్రభా తండ్రి, మా కొరకు నీవు ఏ విధంగా ప్రభా తండ్రి ఈ లోకంలో ప్రభా నీవు చేసి ఉన్నావో మా కొరకు ప్రభా తండ్రి నాకు ఇచ్చిన ప్రభా తండ్రి ప్రతి ఒక్క ఈవులను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు మేమేం అర్పించగలమయ్యా. రక్షణ పాత్రను చేతబో నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యము మాకు దయచేసి నడిపించమని వేడుకొనుచున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా వచ్చిన వారిని దీవించండి. ఇంకా అనేక మంది రానై ఉంటుండగా వారిని కూడా త్వరపట్టి తీసుకొని రమ్మని వేడుకొనుచున్నాం తండ్రి. నీకు వందనాలు. అదేవిధంగా ప్రభా తండ్రి, ప్రభా ఈరోజు ప్రభా తండ్రి మేము ఎటు వెళ్ళాలో ఆశతో, ఎటు వెళ్ళాలని తెలియని పరిస్థితిలో ప్రభా తండ్రి నీవు నిజంగా మాకు పరమ తండ్రిగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. సరి అయిన మార్గంలో నడిపిస్తున్న ప్రభువా నీకు వందనాలు ప్రభా తండ్రి. మమ్మల్ని త్రోసివేయక, తృణీకరించక, అవమానపరచక ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా తండ్రి విడిపించి ప్రభా మమ్మల్ని రక్షించి నడిపించిన దేవానికి వందనాలు. అవమానం నుండి కాపాడిన తండ్రి నీకు స్తోత్రములు. మమ్మల్ని హత్తుకొని ముద్దాడి ప్రభా తండ్రి తిరిగి రమ్మని వేడుకున్న మా ప్రభా నీకు వందనాలు తండ్రి. నీ కుమారునిగా, కుమార్తెలుగా, నీ ప్రతిరూపములుగా మేము మార్చబడడానికి కృప చూపించండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని విడిచి మేము ఎట్టిపోతాం. ఆశ్రయ దుర్గమా, ఆశ్రయపురమా నీకు స్తోత్రములు. ఎప్పటికీ మేము ఎరగం ప్రభా తండ్రి నీ కుమారులమని. అనేక మంది ప్రభా తండ్రి అన్యజనులు నశించిపోతున్నారయ్యా ప్రభా. నీ యొక్క సన్నిధిలో ప్రభా మేమందరం రక్షింపబడుటకు మీరు కృప చూపించండి. ఈ యొక్క కూడికలో పాడుతున్న పాటల ద్వారా నీ నామం మహిమపరచబడకు కృప చూపించండి. చేస్తున్న ఆరాధనలో నీ నామం మహిమపరచబడటకు కృప చూపించండి. వాక్య పఠనంలో, వాక్యోపదేశం పంచుకుంటున్న వారిలో ప్రభా నీ ఆత్మతో నింపి మమ్మల్ని నడిపించండి. అదేవిధంగా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభా తండ్రి ఆత్మకు ఆహారము ప్రభా తండ్రి ఆత్మీయ ఆహారము పొందుకొని తిరిగి వెళ్ళుటకు కృప చూపించండి. వేదనతో వచ్చిన వారికి సంతోషముతో నింపండి. విరిగి నలిగిన హృదయాలకు ప్రభా తండ్రి విశ్రాంతిని దయచేయండి. సమస్తము సమకూర్చి యెహోవా ఈరేగా జరిగించి మందిరం నిమిత్తము స్థలము కూడా సిద్ధపరిచి నడిపించమని ఈ యొక్క ఫాదర్స్ డే సండే సర్వీస్ని ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షించి నడిపించమని మా ప్రభును, ప్రియరక్షకుడును, తిరిగి రానున్న రారాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది పాటల కొరకైన సమయం. మన మొదలున్న కోయరు వారి ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుస్తున్న వారితో కలిసి మనం స్తుతిద్దాం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. అందరూ చప్పలు కొడుతూ స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా.
నా ప్రియ నేస్తమా, నా ప్రాణబంధమా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఆదరించుమా. నా ప్రియ నేస్తమా, నా ప్రాణబంధమా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఆదరించుమా. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును, ఇలలోన నీకై సాక్షిగా జీవింతును. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును, ఇలలోన నీకై సాక్షిగా జీవింతును. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ, నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా. యేసు రాజా నిన్నే స్తుతింతును, యేసు రాజా నిన్నే కీర్తింతును, యేసు రాజా నిన్నే గణపరుతును, యేసు రాజా నిన్నే ఆరాధింతును. నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా, నీ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా. నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా, నీ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా. నీ జీవవాక్యం నింపినే నాలో ధైర్యం, ప్రాణాత్మదేవం సర్వదా నీకే అంకితం. నీ జీవవాక్యం నింపినే నాలో ధైర్యం, ప్రాణాత్మదేహం సర్వదా నీకే అంకితం. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ, నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ, నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ యొక్క 2020 సంవత్సరం 6వ నెల ప్రత్యేకమైన దినముగా ఈరోజు ఫాదర్స్ డే మరియు యోగా దినోత్సవంగా మన దేశంలో జరుపుకుంటున్నాం. అందరికి కూడా ఫాదర్స్ అందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. అలాగే మనందరికీ తండ్రి అయిన దేవాదేవునికి మహింపరుచుకుంటూ ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను మనం ప్రేమించి దేవుడు క్షమించి దేవుడు అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమించిన నిజ స్నేహితుడు.
చప్పలు కొడుతూ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. అందరు కలిసి. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తు ప్రేమ. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తు ప్రేమ. ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ. తల్లి అయిన మరచున నిన్ను మరువని ప్రేమ, తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ బదులాశించనిది క్రీస్తు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ, పాపులని త్రోయగా దరిచేర్చు ప్రేమ. పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ, పాపులని త్రోయగా దరిచేర్చు ప్రేమ. ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ, ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ. పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ, పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ బదులాశించనిది క్రీస్తు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను,
ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ప్రత్యేక దినములు వచ్చినా మనందరికీ నిత్యము మనందరినీ కాచి కాపాడి మన జన్మనిచ్చిన ఈ లోకానికైతే తల్లిదండ్రులొచ్చు, కానీ నిత్యలోకానికి వారసులుగా మన దేవుడు, మన తండ్రి, మన యేసుక్రీస్తు, ఆయన మనసారా మనం ఆరాధించుకుంటూ, తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వము నీవయ్యా, నీవుంటే నాకు చాలని అందరం కూడా ఏకస్వరంగా పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. దేవుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నీ బడిలో నాకు సుఖము, ఓ తండ్రి దేవా, నానందము, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటితే కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటితే కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా,
నాకు సుఖము. ఓ తండ్రి దేవా నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించలను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించలను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించలను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించలను. తండ్రి దేవా నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. ఓ తండ్రి దేవా నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. హల్లెలూయా హల్లెలూయా. ఆయన కృప అమూల్యమైన కృప, ఆయన కృప అపారమైన కృప, జీవము కంటే ఉత్తమమైన కృప, పర్వత శిఖరము కంటే ఉత్తమమైన కృప. ఆయన కృపలో మనందరం భద్రపరిచిన దేవాదేవుని, అపారమైనది నీ కృప, అమూల్యమైనది నీ కృప అని కీర్తన పాడుతూ సంఘమంతా ఏకస్వరంగా పాడుతూ దేవుని మహిమపరుచుకున్నాం. అపారమైనది నీ కృప, అమూల్యమైనది నీ కృప. అందరు కలిసి అపారమైనది నీ కృప, అమూల్యమైనది నీ కృప. జీవము కంటే ఉత్తమమైనది, పర్వత శిఖరము కంటే ఎత్తైనది. జీవము కంటే ఉత్తమమైనది, పర్వత శిఖరము కంటే ఎత్తైనది. కృపా 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 నీ కృపా, కృపా 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 నీ కృపా, కృపా 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 నీ కృపా, కృపా 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 నీ కృపా. అపారమైనది నీ కృపా, అమూల్యమైనది నీ కృపా, అపారమైనది నీ కృపా, అమూల్యమైనది నీ కృపా. అందరూ చప్పలు కొడుతూ అందరూ కూడా పాపదాస్యములు చిక్కబడి ఉండగా నన్ను రక్షించేను నీ కృపా, రోగ బలహీనతందు నే కృంగి ఉండగా నన్ను స్వస్థపరిచేను నీ కృపా. పాపదాస్యములో చిక్కబడి ఉండగా నన్ను రక్షించేను నీ కృపా, రోగ బలహీనతందు నే కృంగి ఉండగా నన్ను స్వస్థపరిచేను నీ కృపా. మారా వంటి జీవితం మధురముగా మార్చెను నీ కృపా, మారా వంటి జీవితం మధురముగా
కాచెను నీ కృపా, కృపా 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 నీ కృపా. అపారమైనది నీ కృపా, అమూల్యమైనది నీ కృపా, అపారమైనది నీ కృపా, అమూల్యమైనది నీ కృపా. స్థితిలో పడిపోయి ఉండగా నన్ను లేవనెత్తేను నీ కృపా, ఆదరించు వారు లేక అలసి ఉన్న నన్ను ఆదరించేను నీ కృపా. నా హీన స్థితిలో పడిపోయి ఉండగా నన్ను లేవనెత్తేను నీ కృపా, ఆదరించు వారు లేక అలసి ఉన్న నన్ను ఆదరించేను నీ కృపా. మోడైన నా జీవితం చిగురింపజేసెను నీ కృపా, మోడైన నా జీవితం చిగురింపజేసెను నీ కృపా, కృపా 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 నీ కృపా. అపారమైనది నీ కృపా, అమూల్యమైనది నీ కృపా, అపారమైనది నీ కృపా, అమూల్యమైనది నీ కృపా. జీవము కంటే ఉత్తమమైనది, పర్వత శిఖరము కంటే ఎత్తైనది, జీవము కంటే ఉత్తమమైనది, పర్వత శిఖరము కంటే ఎత్తైనది. కృపా 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 నీ కృపా, 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 కృపా 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 నీ కృపా. హల్లెలూయా హల్లెలూయా. కలుగును గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథం నుండి 119వ కీర్తన 65వ వచనం నుండి 80వ వచనం వరకు మనం వదులుతున్న స్వరూప్ గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. పేజీ నంబరు 517, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 65వ వచనం నుండి 80 వచనములు చదివి వినిపిస్తుండగా తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. హల్లెలూయా. 119వ కీర్తన 65 నుంచి 80 వచనాలు నేను చదివిన మాటను వెనక చెప్పవలసిందిగా కోరుచున్నాను. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు. అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది.
నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. 73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నిన్ను చూచి సంతోషించుదురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవి. విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధంలాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షం నందురుగాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకల్లో దీవించునుగాక. దయచేసి అందరూ కూర్చున్నట్లయితే ఇది సాక్ష్యాల కొరకైన సమయం. దేవుడు మీ జీవితంలో చేసిన మేలును ఉపకారాలను సాక్ష్య రూపంలో పంచుకోదలుచుకున్న వారు ముందుకు వచ్చి ఈ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడుకుంటూ సాక్ష్యం మొదలు పెడతాను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు, ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు, నా తుది శ్వాస
విడచే వరకు నీ పేరే ప్రకటించాలని, నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే, హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే, హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హల్లెలూయా. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన దైవజనులకు అందరికీ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నా స్టడీ అయిపోయాయండి. నా 4 years కంప్లీట్ అయ్యాయి. నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ 1st నుండి ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యాను. రిమ్స్లో నేను వర్క్ చేస్తున్నాను. 6 months నాకు ఇంటర్న్షిప్ ఉంది. బీఎస్సీ నర్సింగ్ మొన్ననే రీసెంట్గా అంటే 1 week క్రితం నేను ఎగ్జామ్స్ రాశాను. ఇంకా దాని రిజల్ట్స్ రాలేదు. అందరూ మీ ప్రార్థనలో మెరిట్ వచ్చేటట్టు ప్రేయర్ చేయండి. ఏదైనా దేవుడికే సాధ్యం. సో మీ ప్రేయర్స్లో నా కోసం ప్రార్థన చేయండి. అలాగే మా ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి. మొన్ననే చెల్లి మ్యారేజ్ అయింది, మీ అందరికీ తెలిసినదే. మా చెల్లి వాళ్ళ కోసం, మా కోసం, అందరి కోసం ప్రేయర్ చేయండి. అండ్ ఈ పాటలో నేను బీఎస్సీ నర్సింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ పాట సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయ్యాక ఈ పాట నేను విన్నానండి మొదటిసారి, ఎక్కడ కాకినాడలో చదువుకునేటప్పుడు. ఒకవేళ మంచి రిజల్ట్ రాకపోతే మా డాడీ నాకు అంటే అప్పుడు ఆ టైంలో ఏడ్చేసాను. ఆ ఏడ్చినప్పుడు మా చర్చ్లో ఈ సాంగ్ పాడారు. ఆ సాంగ్తో నేను అలా నిలవబడ్డాను. ఇంటర్లో పాస్ అయిపోయానండి. జస్ట్ బార్డర్ పాస్ అయిపోయాను. బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు ప్రతి సెమ్లోన దేవుడు నాకు మంచి ర్యాంక్ని ఇచ్చాడండి. క్లాస్లో ఫస్టే ఇచ్చాడు దేవుడు. అన్నిటికన్నా మంచిగా దేవుడు రిజల్ట్ ఇచ్చాడు. అలాగే ఈ సెమ్ కూడా మంచిగా రిజల్ట్ ఇచ్చేటట్టు మీరే ప్రే చేయండి. అండ్ బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయ్యింది. సో ఎక్కడైనా ఆఫ్టర్ ఇంటర్న్షిప్ తర్వాత నాకు దేవుడు మంచి ఉద్యోగాన్ని దయచేసేటట్టు దేవుడు ప్రణాళిక నా మీద ఏమైతుందో తెలియదు నాకు. సో నేను బ్రతికున్నంతకాలం దేవుడికి సేవ చేసే కృపను దయచేసేటట్టు మీ ప్రార్థనలో ప్రేయర్ చేయండి. అలాగే మా ఫ్యామిలీ నిమిత్తం నా కోసం ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. స్తోత్రము. మీ అందరికి నా వందనాలు. మరి పెద్దయ్య గారికి, పెద్దమ్మ గారు నా హృదయపూర్వక వందనాలు. నా చెప్పుకున్న సాక్ష్యం ఏంటంటే, మొన్న 4వ నెలలో నా చాలా బలహీనత అయిపోయాను. అయినప్పటికైనా దేవుడు నన్ను బలపరిచాడు. మొన్న ఆదివారం వచ్చాను. మరి మా మనవలు విజయవాడ వెళ్ళిపోతాడని నేను 12:30కి వెళ్ళిపోయాను. అయితే వాళ్ళు బయలుదేరిన టైంకి వాతావరణం చాలా గాలులు, ఉరుములు, వర్షం. ప్రభా నీ చిత్తము బిడ్డల ప్రయాణంలో ఉన్నారు అనేసి నేను మనసులో అనుకున్నాను. అయితే అప్పటికి ఆటోలు కూడా రాలేదు. రాకపోతే అప్పుడు మా మనవడు అనమాట రెడ్డిపేట ఫోన్ చేసి వాళ్ళ పెండషిప్లకి మరి బండి ఇలాగ పట్టిరారండి, పట్టుకొచ్చారు. 2 పిల్లలు కూడా వెళ్ళిపోయారు. బస్సు ఎక్కిన వారికి దేవుడు కృపను బట్టి వాతావరణం అతని శోధనంలో ఉంది. చిన్న చినికిలు పడ్డాయి. అది బస్సు ఎక్కిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, అమ్మమ్మ నువ్వేం కంగారు పడకు, మాకు ఇక్కడ వర్షం అక్కడలాగే ఉంది కానీ మేము పర్లేదు బస్సు ఎక్కిపోయామన్నారు. దేవుడు ఎన్నో మేలు చేశాడు నా పట్ల. అయితే మరి 4వ నెలలో మా అమ్మాయిలు వాళ్ళ మరిదికి వివాహం అయ్యింది. వాళ్ళు వస్తామని మరి ఆ ఆపరేషన్లో రాలేదు. ఆ తర్వాత వచ్చారు. మరి మా మనవరాలు మా మనవడు సెలవులనేసి మా దగ్గర ఉండిపోయారు. వెళ్ళిపోతాను అన్నారు కానీ మరి వెళ్ళలేదు. మొన్న ఆదివారం బయలుదేరాడు. దేవుడు ఎంతగానో నన్ను బలపరిచి
అతను సజీవైన రెక్కల కింద నన్ను కాసి కాపాడ్డాడు. అయితే నేను అనుకున్నాను, నీ పిల్లలు వచ్చారు, నాకు ఈ ఆపరేషన్, ఇంట్లో చూస్తే మా పరిస్థితి బాగలేదు, నా భర్త ఎక్కడికి వెళ్ళాడు, నేను కూడా పనిలోకి వెళ్ళలేను కదా ప్రభా, ఏంటి మా పోషాకర్తను అంటే అప్పుడు దేవుడు ఏ లోటు లేకన్నా మరి నన్ను ఎంతగానో కాసి కాపాడ్డాడు. మరి నా చుట్టాలు అందులో నా బంధువుల నిమిత్తమేట. అయితే నువ్వు ఇన్ని శ్రమల్లోనే దేవుడు అంత అవసరమని అడిగారు నాకు. అయితే అప్పుడు నేను ఒకటి అన్నాను, దేవుడు అంత అవసరమైతే మీరు కూడా దేవుళ్ళు నమ్ముకున్నోలే కదా, మరి నేను ఎప్పుడో నేను నమ్ముకున్నాను, నా ఊసి ఎందుకు అనేసి నేను అనేటప్పటికి నాకు ఇప్పటికి ఎవరు ఏమంటలేదు, నీ ఇష్టం అనేసారు. మరి నా గురించి, నా భర్త గురించి, నా బిడ్డల గురించి కూడా మీరు అనుదినం ప్రార్థన చేయండి. మరి నాకు ఈ చెయ్యి అయితే చాలా బలహీనత అండి, ఎడమ చెయ్య. అయితే ఇది మరి జిగురు వదిలేసింది అన్నారు, ఎన్నో మందులు ఆడానే కానీ తగ్గలేదు. అయితే తగ్గనప్పుడు మరి బెల్ట్ వేసుకున్నాను, మరి ఎక్సైజులు ఆ డాక్టర్ చేయమని చేశాను, ఇప్పుడు తగ్గుతాడు. మరి కుడి చేయికి వచ్చింది, ఈ చెయ్యి పడుకుంది, ఈ చెయ్యి నొప్పి, ఈ సైడ్ని పడుకుంది, ఈ సైడ్ నా నొప్పి వస్తుంది. మరి మన శుక్రవారం అయితే మా తోటలో నాకు కొద్దిగా గడ్డి తీసినప్పటికీ చెయ్య చాలా బలహీనత అయిపోయింది. లక్షవారం చేశాను, శుక్రవారం లేగలేని పరిస్థితి అండి. నేను జ్వరము, తలనొప్పి. ప్రభా నీ చిత్తము, మరి ఆదివారం నీ సన్నిధికి వెళ్ళాలని నీ సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభ అంటే మా ఆయన అన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ వద్దు, నాకు పరమ డాక్టర్ బాగు చేస్తాను, ఒక ఇంట్లో ట్యాబ్లెట్ ఉంటే వేసుకున్నాను. మరి మా మనవల గురించి, నా బిడ్డల గురించి, నా గురించి కూడా మీరు అనుదానం ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. నా పట్ల దేవుడు ఎన్నో మేలు చేశాడు. నాకు ఇప్పుడు అప్పులు కూడా లేవు. మరి ఇల్లు కట్టుకున్న దేవుడు ఇచ్చిన కృప వల్ల మరి నేను ఒక తోటలో ఉంటున్నాను. అయినా వాళ్ళు ఇచ్చిన 10,000 కూడా అలాగా మేము చేస్తున్నాము. దేవుడు నాకు ఎంతగానో ఎన్నో మేలు చేశాడు. అయితే దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడని చెప్పాడు. అట్టి విధంగా నన్ను అలా పోషించుతున్నాడు. నాకు ఏ ఇబ్బందులు వీరికి లేక, నా శ్రమలో నా బాధలు వెనక దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. మీరు అందరూ అనుదినం నా ప్రార్థన చేయండి. నా భర్త అయితే తాగుడు, కైనాలు. ఇప్పుడు వెళ్ళితే మందు పట్టుకెళ్ళాలి, వచ్చినప్పుడు మందు ఇవ్వాలి, ఇవ్వకపోతే అతను ఎంతో ఇబ్బంది పెడతాడు. మరి ప్రార్థన చేసుకుంటా కూడా లేవు, ఒక్క సినం కూడా డబ్బులు చెలలో లేకపోతే ఊరుకోడు, టీవీలో ఒక్క సినం కూడా అయిపోతే ఊరుకోడు. మరి ఉదయం కాలం 8 కన్నా మళ్ళీ రాత్రి 8 వరకు టీవీ, సీరియల్, సినిమాలు. మనం ప్రార్థన చేసుకుంటానంటే ఆపుతాడు, లేకపోతే మళ్ళీ అదే వేస్తాడు. మరి నా భర్త కూడా మారేలాగా, నా బిడ్డలు కూడా మారేలాగా నన్ను కూడా దేవుడు ఎంతగానో వాడుకుంటున్నాడు. నా పట్ల ఎన్నో మేలు చేశాడు. దేవుడికి నేను ఏమిచ్చి రుణం తీర్చలేను, ఇంకా చాలా బలహీనతగా ఉన్నాను. మీరు అందరూ ప్రార్థన నాకు బలపరుస్తాడని దేవుడు ముట్టి స్వస్థపరిచినందుకే నన్ను ఇలాగున్నాను, లేకపోతే ఇంక గాయం తగ్గదు. మీ అందరికి తెలిసిన ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవుని పేరిట అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన దైవజనులకి, సంఘానికి, సంఘ పెద్దలకి వందనాలు. తండ్రులైన వారికి ఫాదర్స్ దినోత్సవ శుభాకాంక్షలు. నా సాక్ష్యం ఏంటంటే దేవుడు నా జీవితాల్లో చాలా మేలు చేశాడు. రీసెంట్గా మా చెల్లిని తీసుకొచ్చాం, ఒక 6 నెలలు అయింది. వాళ్ళు బాగా అల్లరి పెట్టడం వల్ల దూరం అయ్యింది, బాధపడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రం ఉంది. చెల్లి చాలా బాధపడింది. నువ్వు బాధపడడం ఎందుకమ్మా అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఇంకొక 2 నెలలు ఇక్కడే ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చారు. మావాడు బాగానే ఉన్నాడు, చూసుకుంటాడు, ఇంకా బాగానే చూసుకుంటాడు అని చెప్పినప్పుడు, మీరు ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలాగే చెప్పారు, మరి ఇలాగైతే ఇబ్బంది కదా, మరి అందుకే ఇక్కడ ఉంటారులేండి, ఏదైనా పని చేసుకోమంటే అన్నట్టు వచ్చి పని చేసుకోండి అని చెప్పాం. అయినప్పుడు లేదు, అక్కడ మాకు వ్యాపారాలు ఉన్నాయి, ఇంతవరకులాగా ఉండదని చెప్పారు. అయితే అయినా కూడా మరి మేము అక్కడికైతే పంపించమని చెప్పాము. అప్పుడు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మా మామయ్య వాళ్ళకి ఫోన్ చేశారు, అయ్యా మరి పిల్లని పంపించండి, మేము మా వాడు అలా కాదు, బాగా చూసుకుంటాడు అని చెప్పినప్పుడు మామయ్య అన్నారట, మరి మీరు గతంలో ఎలాగే చెప్పారు, మరి దూరం అయింది, మేము దగ్గర కాదు కదా, తిరగలేము, పిల్ల పరిస్థితి చిన్నపిల్లలతో చాలా బాధపడుతుంది అన్నప్పుడు మరి ఏది చేస్తాం, మరి పంపించండి, ఇదివరకు కాదు అని చెప్పారట. అయినప్పుడు మరి మా పిల్లకి ఆధారు ఏంటి అసలు అక్కడ అంటే, మీకేటి కావాలన్నప్పుడు మీరు ఒక ఇల్లు రాసి ఇచ్చేయండి, అమ్మాయికి 2 ఇల్లులు ఉన్నాయి కదా అని చెప్పారట ఆయన. ఆ తర్వాత నాకు ఇలాగ అన్నారని చెప్పాడు మామయ్య.
అయితే సరే మరి మీరు చెప్పారు కదా అలాగే చేద్దాం, వాళ్ళు వస్తే చేస్తే చూద్దామంటే మరి ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. మా బావగారు వాళ్ళ నాన్నగారు వచ్చారు. వచ్చి మీరు చెప్పినట్టు చేస్తాం, ఒక ఇల్లు రాసి ఇమ్మన్నారు కదా ఇచ్చేస్తాం, అక్కడికి పంపించండి అని చెప్పారు. అప్పుడు అయ్యగారిని కూడా పిలిచాము. పిలిచినప్పుడు ప్రార్థన చేద్దాం, వాళ్ళు ఇలాగే చెప్పినట్లయితే పంపిద్దాం అన్నారు. ఆ తర్వాత ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత ఒకరోజు ఫోన్ చేశారు. అది ఆ డాక్యుమెంట్ రెడీ చేసాము, ఆ ఇల్లు అమ్మాయి పేరుని రాసాము. మేము ఎప్పుడు రావాలి, ఎప్పుడు తీసుకెళ్ళాలంటే మరి మీ ఇష్టం, మీరు ఖాళీ చూసుకుంటారండి అన్నాం. వచ్చారు. వచ్చినప్పుడు ఇదివరకులా కాకుండా చాలా రాసిగా మాట్లాడేవాడు అబ్బాయి, మా బావగారు. ఇదివరకులా కాకుండా ఈసారి నేను ఇదివరకులా కాదు, నేను బాగా చూసుకుంటాను, మారాను, చర్చికి వెళ్తాను, ఎప్పుడు మీ చెల్లితోనే ప్రతి వారం చర్చికి వెళ్తాను, వాళ్ళ ప్రాంతంలో ఎలాగున్నా సరే నేను మాత్రం దేవుడిలో ఉంటాను, నేను చక్కగా వ్యాపారం చేసుకుంటాను, ఇదివరకులా కాదని నాకు పూచి చెప్పినప్పుడు నేను చాలా ఆనందం వేసింది. దేవుడు ప్రార్థన ఆలకించారని సంఘం అంతా ప్రార్థన చేశారు రాత్రి మొదలు ఎన్నోసార్లు. వాళ్ళు క్షేమంగా అక్కడికి వెళ్ళడం జరిగింది దేవుని కృపను బట్టి. ఇక నేను అడిగాను ఏంటమ్మంటే, ఇక్కడ బాగానే ఉంది, మట్టి అది వేయించారు, వ్యాపారం చేస్తాం, నేను కూడా ఇక్కడ పని చేసుకుంటానని చెప్పింది. ఆ ప్రాంతం అంతా కొంత ఆర్ఎస్ఎస్ ప్రభావం బాగా ఉంది. అక్కడ క్రైస్తవులు అయిన వారిని కూడా హిందువులుగా మార్చేస్తున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే మా బావగారు వాళ్ళ బావగారే క్రైస్తవుడిగా ఉండి ఆయన ఆర్ఎస్ఎస్లోకి మారిపోయాడు కార్యకర్తగా. ఆ బీజేపీలోకి మారిపోయి అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న అందరినీ హిందువులుగా మార్చేస్తున్నారు. ఆయన గతంలో మా ఇంటికి వచ్చి మేము క్రైస్తవులము, మాకు దేవుడు నమ్ముకుని పిల్ల కావాలని చెప్పిన ఆయన ఇప్పుడు నేను ఫోన్ చేసినా కూడా ఆయన లిఫ్ట్ చేయలేదు. దేవుడు అంటే నాకు చిరాకు, దేవుడి పేరు మీరు ఎత్తకండి, మీరు అమ్మాయిని మీకు బతుకు కావాలంటే అమ్మాయిని పంపించండి అని చెప్పి పెద్ద మనిషి మా మామయ్యతో మాట్లాడినట్టు తెలిసింది. మరి ఇటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అటువంటి పరిస్థితులు అమ్మాయిని పంపించాం. దేవుని కృపను బట్టి, వాళ్ళు ఇచ్చిన మాటను బట్టి సంఘం అంతా ప్రార్థన చేయండి, కుటుంబం అంతా దేవునిలో ఎదుగులాగిన, వాళ్ళు దేవుని వాక్యం మందు స్థిరపడలాగిన ప్రార్థన చేయండి. ఈ నా చిన్న సాక్ష్యం దేవుడు మన వెనుకలో దీవించునుగాక. మన మధ్యకు విశ్వవాణి వారు వర్తమానం అందించడానికి ఈరోజు రాబోతున్నారు. మనం వారు వచ్చేలోపు మనం అందరం సిద్ధపడి ఉందాం. చివరి సాక్ష్యం కూడా విందాం. ప్లీజ్ కమ్. ఫస్ట్ యవనస్తులు వస్తే సో తండ్రి ఏం చేస్తాడండి? తండ్రి ఏం చేస్తాడు? తండ్రి ఏం చేస్తాడంటే ఉంది, అయినా కూడా నించుంది. అవునా? తండ్రి ఏం చేస్తాడు? సరి చేస్తాడు. హల్లెలూయా. హైట్ నుంచి సో ఎలాగైనా మనం నించుండిపోతాం. అటునుంచైనా ఇటు నుంచైనా ఈ స్టాండ్ అనేది నించుండిపోయింది. కానీ తండ్రి అనే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని సరిచేసి నిలబెడతాడు. హల్లెలూయా. ఈరోజు కూడా ఫాదర్స్ డే సందర్భంగా దేవుడు మనందరినీ సరిచేసి మనందరినీ స్థిరపరిచి నడిపించి ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో 2 చేతుల ఆకాశమే పెట్టి, దేవా నీవు చేసిన ప్రతి దానికి నీకు ధన్యవాదములు తెలియజేస్తున్నామయ్యా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తండ్రి. ప్రభా, మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ ప్రభా మమ్మల్ని విడవక ఎడబాయక నడిపించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. యెహోవా షమ్మా మాకు తోడుగా ఉన్న దేవుడు, ఎల్రోయి మమ్మల్ని చూచుచున్న వాడుగా ఉన్న దేవుడు, యెహోవా షాలోం శాంతి నొసుగువాడుగా ఉన్న దేవుడు, ఇమ్మానుయేలుగా తోడుగా నడిపించిన దేవా, ఎల్ షదాయిగా సర్వ
శక్తిమంతుడుగా ఉన్న మా ప్రభువా నీకు వందనాలు. మా కన్నీరంతటినీ చూచి మా చేయి పట్టి నడిపిన దేవా, మా విన్నపులన్నీ విని విడుదలనిచ్చిన దేవా నీకు స్తోత్రములయ్యా. నీపైన ఆనుకోవడానికి మీరు కృప చూపించండి. మా తలంపులు తపనయు ప్రతి విషయాన్ని ప్రభు ఎరిగిన దేవా, ఎటువైపు నడుస్తున్నామో, ఎటువైపు ప్రభు మేము వెళ్తున్నామో సమస్తము ఎరిగిన దేవా నీకే ధన్యవాదములు. వెనుకను ముందును మమ్మల్ని కప్పి ప్రభా ఆవరించిన దేవా, నీ చేతుల ద్వారా అనుదినము మమ్మల్ని పట్టి నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం. మేము పిండముగా రూపింపబడక మునుపే ప్రభా మా కన్నులు తెలిసిన దేవా, నీ కన్నులకు మరుగై ఏదీ లేదు తండ్రి. మమ్మల్ని విచిత్రంగా నిర్మించిన దేవా నీకు స్తోత్రములు. నీ నిర్మాణము, నీ కార్యములు ఆశ్చర్యమైనవి. నీకు స్తోత్రములను దేవుని స్తుతిద్దామా. మనం కూర్చున్నది, మనం లేచున్నది అన్నీ ఎరిగి ఉన్న దేవుణ్ణి ధన్యవాదములతో దేవుని స్తుతిద్దాం. కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువడా నిత్యం కాచువడా, పాడదమ్మా. నన్ను చూచువాడా నిత్యం కాచువడా, పరిశోధించి తెలుసుకున్నాను, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నాను, చుట్టూ నన్ను ఆవరించా. మేము కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. అవునయ్యా, మమ్మల్ని చూచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పిండమునై ఉండగాని కన్నులకు మరుగైనే ఉండలేదయ్యా. పిండముగా ఉండగాని కన్నులకు మరుగైనే ఉండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. వాడా నిత్యం కాచువాడా. పాడుదామా. మనల్ని చూస్తున్న దేవుడు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. ఎబెనేజర్గా ఎబెనేజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎబెనేజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూచావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూచావయ్యా. పొగడేదన్ పాట పాడి వేణు తుఫాన్ ఆగిపోయే పరవశించి పాడేదా.
పరవశించి పాడేదా. తండ్రి దేవా, తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ప్రార్థన విన్నావయ్యా, వేశావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా. తొట్టిల్లనియాలేదు, తోడుండి నడిపించావు. తొట్టిల్లనియాలేదు, తోడుండి నడిపించావు. అందుకే పొగడేదం పాట పాడి పెను తుఫాన్ ఆగిపోయే పరవశించి పాడేదా. పొగడేదం పాట పాడి పెను తుఫాన్ ఆగిపోయే పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. గొప్ప ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్. శుభవేళ, శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ రోయి, ఎల్ రోయి నన్నిలా చూచువాడా. సుతిదామా ఎల్ రోయి, ఎల్ రోయి నన్నిలా చూచువాడా, నన్నిలా చూచువాడా. ఎల్ రోయి, ఎల్ రోయి నన్నిలా చూచువాడా. ఎల్ రోయి, ఎల్ రోయి. శుభవేళ, శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షమ్మా మాతో ఉన్నవడా. యెహోవా షమ్మా మాతో ఉన్నవడా, మాతో ఉన్నవడా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా. దగ్గరగా సభలు కొడతారు పిల్లలు. శుభవేళ స్తోత్రబలి యవనస్తులు తండ్రి దేవా, స్త్రీ పురుషులు అందరూ చప్పలు కొడుతూ ఆరాధిద్దాం. దగ్గరగా చప్పలు కొడతాం. అంత్యదేవుడు ఆయన ఆత్మ నిండుగా కుమరిస్తున్న దేవుని ఆరాధిద్దాం. తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. బిగ్గరగా బిగ్గరగా స్తుతి 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 ప్రళయం నుండి పరలోకము గౌరికి చేరునుగాక. తండ్రి బిగ్గరగా చప్పలు కొడుతూ ఆరాధిద్దాం పిల్లలందరూ. తండ్రి దేవా మహిమయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా, శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్. శుభవేళ
శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవానికేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవానికేనయ్యా శుభవేళ స్తోత్రబలి దగ్గరగా చప్పట్లు కొడుతూ ఆరాధిద్దామా ఈ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి దేవాని స్తుతి ఆరాధన నీకే దగ్గరగా చప్పట్లు కొడదాం తండ్రి దేవానికేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవానికేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవానికేనయ్యా హోలీ స్పిరిట్ లార్డ్ నీకేనయ్యా తండ్రి దేవానికే ఆరాధన ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవానికేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవానికేనయ్యా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం కలిగి ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా హోలీ స్పిరిట్ లార్డ్ వి వర్షిప్ యు నీకేనయ్యా భాషలతో మాట్లాడేవారు భాషలలో మాట్లాడుతూ ఆరాధించండి దేవా భాషలకు అర్థము చెప్పవారు స్తుతి నైవేద్యముతో దేవుని స్తుతించండి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా ఆరాధన యొక్క మహిమ ప్రభావమును తండ్రి దేవా స్తుతి మహిమ ఘనత ప్రభావము నీకే తెలుసు నీకేనయ్యా హోలీ స్పిరిట్ లార్డ్ నీకే మహిమ 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 నీకే కలుగును గాక దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా కూర్చుండుట నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరి నన్ను చూచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా యేసయ్యా నిత్యం అవునయ్యా ఓ తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవా